ఛానల్ కోడ్ విత్ తెలుగు. ఈరోజు మనం జావా లాంగ్వేజ్ స్టార్ట్ చేసాం. అంటే డే 1లో ఏంటంటే ఇప్పుడు మనం జావా అంటే ఏంటి? నెక్స్ట్ జావాని ఎందుకు యూజ్ చేస్తాం? అసలు జావా ఎందుకు అంత పాపులర్ అయింది? జేడీకే, జేవీఎం, జేఆర్ఈ అనే ఏంటి? ఎలా యూజ్ అవుతాయి అనే టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. అలానే జావాలో ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా ఎలా క్రియేట్ చేయాలి? అది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ జావా? Java is a programming language used to build applications like Android apps, banking software, gaming and more. అంటే ఈ అన్నిటి యొక్క ఇవన్నిటిలో కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్. ఆండ్రాయిడ్ యాప్స్లో జావా లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ అంటే బ్యాంకింగ్లో యూజ్ చేస్తాం. గేమ్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో జావా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసిందే. సో రియల్ లైఫ్తో కంపేర్ చేసుకుంటే అసలు జావా అంటే ఏంటంటే హ్యూమన్కి డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుసు, తెలుగు తెలుసు, తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు. అలానే కంప్యూటర్ కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసు వచ్చు. ఫస్ట్ వన్ పైథాన్, జావా, సి అలా డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసు. అలా వాటిలో ఒక వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్. సో నెక్స్ట్ జావా అనేది ఎందుకంత పాపులర్? సో జావా ఎందుకంత పాపులర్ అయిందంటే ఫస్ట్ వన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు మన జావా కోడ్ని రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఇప్పుడు మనం ఒక కోడ్ని ఒక కంప్యూటర్లో రాసామంటే దాన్ని మనం ఏ కంప్యూటర్లో అయినా సరే రన్ చేయొచ్చు, ఏ ఓఎస్లో అయినా సరే రన్ చేయొచ్చు. రియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం వాట్సాప్ ఉంది. వాట్సాప్ ఎలా మనం ఒక ఫోన్లో లాగిన్ చేసుకుంటే ఒక ఫోన్లో ఉంటుంది, అది వేరే డిఫరెంట్ ఫోన్స్లో లాగిన్ చేసుకున్నా సరే సేమ్ డేటా అనేది ఉంటుంది. డేటా అనేది చేంజ్ అవ్వదు ఒక నెంబర్తో లాగిన్ అయితే. అలా అలా రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ సెక్యూర్. ఇప్పుడు మన బ్యాంక్స్, ఏటీఎంస్ అండ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ అంటే ఎంత సెక్యూర్గా ఉంటాయి. అలాంటి వాటిలోనే మనం జావా యూజ్ చేసామంటే జావా ఎంత స్ట్రాంగ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్టర్ ప్లస్ స్టేబుల్. ఇప్పుడు మనం జావా కోడ్ని కనుక క్రియేట్ చేసి అలా ఉంచామంటే అది ఇంకా ఎలా చేంజ్ అవ్వదు, స్టేబుల్గానే ఉంటుంది. ఇప్పుడు మనం కోడ్ని 10 years బ్యాక్ రాసి ఉంచి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా సరే ఆ కోడ్ రన్ అవుతుంది అదే స్పీడ్లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే మనం రియల్ వరల్డ్ థింగ్స్ని ఒక ల్యాప్టాప్ కానీ, పర్సన్ కానీ, కార్ కానీ, ఏదైనా వాలెట్ కానీ, ఏదైనా సరే ఏ ఎగ్జాంపుల్స్ని అయినా సరే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని, రియల్ వరల్డ్ థింగ్స్ని మనం ఆబ్జెక్ట్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అసలు ముందు జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఏ అంటే, జేడీకే అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇప్పుడు ఏంటంటే మనకి అడాప్టర్ ఉంది, నెక్స్ట్ ఛార్జర్ ఉంది. మనకి కరెంట్ అనేది హై వోల్ట్స్లో వచ్చింది అనుకోండి, 120 నుంచి 220 వాట్స్లో వచ్చింది అనుకోండి, ల్యాప్టాప్ అంత ఎలక్ట్రిసిటీని మేనేజ్ చేయలేదు. సో మన అడాప్టర్ ఏం చేస్తుందంటే మీడియేటర్గా వర్క్ చేస్తుంది. సో అలానే జేవిఎం కన్వర్ట్స్ జావా బైట్ కోడ్. మనం రాసిన కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. దాన్నే మెషిన్ కోడ్. ఇప్పుడు మనం కోడ్ని ఇంగ్లీష్లో రాసామంటే దాన్ని బైనరీ కోడ్ అంటే బైట్ కోడ్ అంటే 0 1గా కన్వర్ట్ చేసి మెషిన్కి అర్థమయ్యేలా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు మనం టీవీ చూడాలనుకున్నాం అనుకోండి, టీవీ చూడాలనుకుంటే ఇప్పుడు మనకి రిమోట్ కావాలి, సాకెట్ కావాలి, రిమోట్లో బ్యాటరీస్ కావాలి. ఇదంతా టీవీ చూడడానికి ఎన్వైర్న్మెంట్. అలానే మనం జావా కోడ్ని రన్ చేయడానికి ఒక ఎన్వైర్న్మెంట్ అనేది కావాలి. సో సిమిలర్లీ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే జావా కోడ్ రన్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక కార్ని క్రియేట్ చేయాలంటే ఆ కార్కి కావాల్సిన టూల్స్ అనేవి కావాలి. అలానే పర్టికులర్గా ఒక కోడ్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన టూల్స్ కూడా మనకు కావాలి. సో జావా డెవలప్మెంట్ కిట్లో అలాంటి టూల్స్ ఉంటాయి. డెవలప్మెంట్ కిట్ ఇందులోనే ఉంది, అంటే అందులో కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం జావాలో ఫస్ట్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. క్లాస్ హలో అంటే ఇది క్లాస్ అంటే ఏంటంటే లైక్ ఏ కంటైనర్. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది నా దగ్గర, ఈ బాక్స్లో నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇందులో నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ కానీ, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అలానే ఒక క్లాసులో నేను నెంబర్ ఆఫ్ మెంబర్స్, డేటా టైప్స్ ఏదైనా సరే నాకు నచ్చింది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటంటే ఇది జావా కోడ్కి ఎంట్రీ పాయింట్. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేయాలనుకోండి,
పవర్ బటన్ ఆన్ చేస్తాం. అదేంటి టీవీ చూడడానికి ఎంట్రీ పాయింట్. అలానే జావా కోడ్ రన్ చేయాలనుకుంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద జావా కోడ్. నెక్స్ట్ system.out.println. ఇప్పుడు మనం ప్రింట్ చేసిన టైప్ చేసిన టెక్స్ట్ని కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. రియల్ లైఫ్తో చూసుకుంటే ఇప్పుడు నేను ఒక మైక్ యూజ్ చేస్తున్నా. సో ఆ మైక్లో నేను ఏదైతే మాట్లాడుతున్నామో అది స్పీకర్లో వినిపించాలి, అది అవుట్పుట్. సో ఇదేంటంటే system.in అంటే మన ఇచ్చిన ఇన్పుట్ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. జావా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందంటే జావా కంపైలర్ ఏం చేస్తుందంటే జావా కన్వర్ట్స్ జావా కోడ్ ఇంటూ బైట్ కోడ్. JVM టేక్స్ దట్ బైట్ కోడ్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ ఏ ఫార్మ్ మ్యాచ్డ్ యువర్ డివైజెస్. అంటే జావా కంపైలర్ అనేది ఈ బైట్ కోడ్ని మనం రాసిన కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి JVMకి ఇస్తుంది. JVM ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టు రన్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇఫ్ ఏ పర్సన్ స్పీక్ అండ్ యువర్ ఫ్రెండ్ స్పీక్ ఇన్ హిందీ. ఒక పర్సన్ అనేవాడు ఇంగ్లీష్లో మాట్లాడి ఇంకో పర్సన్ హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేటర్ అంటే ఏం చేస్తుందంటే మధ్యలో మనకు ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. జావా కంపైలర్ ప్లస్ జావా వర్చువల్ కోడ్ ఈ రెండు కలిపి మన ట్రాన్స్లేటర్కి యూజ్ అవుతాయి. అంటే మిషన్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. అప్పుడు మనం మాట్లాడింది కంప్యూటర్కి అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో చూద్దాం. మనం ఒక మెయిన్ క్లాస్ తీసుకున్నాం. మెయిన్ క్లాస్ కాకుండా హలో వరల్డ్ అని తీసుకున్నాం, ఎందుకంటే మనం హలో వరల్డ్ అన్నాం కాబట్టి హలో వరల్డ్ తీసుకుందాం. కానీ జావాలో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ వచ్చేసి ఒక మెయిన్ అని ఉంది. సో మనం హలో వరల్డ్ తీసుకుంటే అది రన్ అవ్వదు. హలో అని తీసుకున్నా రన్ చేస్తా, ఎర్రర్ వస్తుంది. పబ్లిక్ క్లాస్ హలో అంటే మనం క్లాస్ నేమ్ ఏదైతే పెట్టామో ఫైల్ నేమ్ కూడా అదే క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. ఇప్పుడు అక్కడ క్లాస్ నేమ్ ఏముంది, మెయిన్. నేను మెయిన్ అని ఇస్తేనే అది రన్ అయ్యిద్ది, మెయిన్. నెక్స్ట్ జావా కోడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది, మెయిన్ ఫంక్షన్ నుంచి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ system.out.println ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో అదే ప్రింట్ అవుతుంది. ఇన్పుట్ మీన్స్ ఇందులో ఇచ్చిన మెసేజ్. జస్ట్ ఈ మెసేజ్ ఇచ్చాం కాబట్టి ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. రన్ చేస్తున్నాం హలో వరల్డ్. మనం ఏదైతే మెసేజ్ ఇచ్చామో అదే ప్రింట్ అయింది. సో డే 1లో మనం జస్ట్ బేసిక్స్ కవర్ చేస్తాం. డే 2లో వచ్చేసరికి డేటా టైప్స్ అలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక క్విజ్ కూడా క్రియేట్ చేసి పేస్ట్ చేస్తున్నా. సో జస్ట్ సింపుల్ క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.